రాజధాని పేరు చెప్పి మరో 50,000 ఎకరాలు కొల్లగొట్టేందుకే అసెంబ్లీ తీర్మానం డ్రామా ఆడారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రైతులను మభ్యపెట్టి వారి భూమిని కాజేసే ప్లాన్ అసెంబ్లీ సాక్షిగా బయటపడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని కోసం తీర్మానం అంటూ అధికార టీడీపీ చేసిన హైడ్రామా అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం అంటూ చంద్రబాబు చేసిన హైడ్రామా చూశాక రాజధాని ప్రాంత ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఎంతకాలం తమను మభ్యపెడతారన్న ప్రశ్న వారి నుంచే వస్తోంది. 2014-19 హయాంలో రాజధాని నిర్మాణం పేరుతో 50,000 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం సమీకరించింది. అందులో రైతుల నుంచే 33,000 ఎకరాలను తీసుకున్నారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని అప్పట్లో నమ్మబలికారు. ఇంకా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనైతే అది ఇది అని లేకుండా అన్నీ చేసేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇప్పటికి భూసమీకరణ చేసి దాదాపు పుష్కర కాలం అవుతోంది. కానీ నేటికి ఒక్కటంటే ఒక్క లేఅవుట్ ను కూడా వేసింది లేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు తాజాగా మరో 50,000కు పైగా ఎకరాల భూమిని 2-3 విడతల్లో తీసుకునేందుకు మరో కుట్ర చేశారు. అయితే ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రులకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయనప్పుడు ఇక తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఎలా కుదురుతుందంటూ వారు నిలదీస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు శాసనసభ ప్రత్యేక సమావేశం పేరుతో చంద్రబాబు హైడ్రామాకు తెరతీశారు. మొన్న కేబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది, యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కాదు సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కాదు సార్ అని. అబ్బాయి ఏం అక్కర్లా, మాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? 2028 నాటికి అమరావతి రాజధానిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులంతా పదే పదే చెప్తున్నారు. మరి అదే సమయంలో ఎవరైనా వస్తే మార్చేస్తారేమో అనే ప్రచారం చంద్రబాబు ఎందుకు చేస్తున్నట్లు? అంటే వారిపై వారికే నమ్మకం లేదనే కదా. 2028 లోపు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చెయ్యలేమనే కదా అనే ప్రశ్నల్ని వైఎస్ఆర్సీపీ నేతలు సంధిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ అసెంబ్లీ తీర్మానాల డ్రామాలు ఎందుకు? ఒకవేళ నిజంగానే రాజధాని మీద చర్చించాలనుకుంటే శాసన మండలిని కూడా సమావేశపరచాలి కదా. అలా చేయలేదంటే అర్థమేంటి? మండలిలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలదీస్తుందని, రాజధాని ముసుగులో జరుగుతున్న దోపిడీని బయటపెడుతుందనే భయంతోనే మండలిని సమావేశపరచలేదు అని వైఎస్ఆర్సీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. తొలి విడతలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదు. వారంతా CRDA కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసేందుకు కూడా చేతిలో డబ్బు లేక, అమ్ముకునేందుకు భూములు లేక అల్లాడిపోతున్నారు. ఆ సమస్యలు అలా ఉండగానే ఇప్పుడు 2-3 విడత భూసమీకరణకు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి పేరు మీద జరుగుతున్న భారీ అవినీతిని సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. కానీ దీనికి సమాధానం చెప్పకుండా వైఎస్ఆర్సీపీ రాజధానికి వ్యతిరేకమంటూ తీర్మానం పేరుతో తమపై విష ప్రచారం చేయటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నట్టుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల పేరుతో చంద్రబాబు చేసిన హైడ్రామాను చూసి అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరో 50,000 ఎకరాలను కొల్లగొట్టేందుకు, అందులో భాగంగా రైతులను నమ్మించి మోసం చేయడానికి ఆడుతున్న ఒక డ్రామాగా ఈ తీర్మానంపై విమర్శలు వస్తున్నాయి. మరి వీటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఏం చేసినా జనానికి మాత్రం అనుమానాలు పెరుగుతూనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.